మిథున విషయంలో దేవ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయం భానుకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చెప్పాలి అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటుంది. గుడిలోకి వెళ్ళి నేను మొక్కుకున్న మొక్కు నెరవేరింది అంటూ కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటుంది. అయితే మిథున దాన్ని ఎలా తిప్పి కొట్టబోతుందనేదే పెద్ద ట్విస్ట్ అనమాట. మిథునతో దేవ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. నీ కారణంగా మా నాన్న నా మీద చేయి చేసుకున్నాడు, నా మీద దొంగ అన్న ముద్ర కూడా పడింది, చెప్పకుండా తీసుకుపోయిన దానికి ఇంట్లో ఇంత రాదాంతం చేస్తావా అంటూ మిథునతో గొడవ పడుతూ ఉంటాడు గాజుల విషయంలో. అయితే మిథున నాకు అస్సలు ఒక్క మాట ముందే మీరు కనుక చెప్పుంటే నేను అసలు ఇంత దూరం వచ్చేదాన్ని కానీ కదా, అందులో బంగారు గాజులు కదా, ఎవరు తీసుకెళ్లారు ఏమో నాకు తెలియదు కదా, అలాంటప్పుడు నేనేమనుకుంటాను, దొరికితే బాగుండు అని సంతోషపడతాను కదా, మీరు తీసుకున్న విషయం నాకు తెలియదు, అసలు నిజంగా తెలీదు, మీ వదిన వాళ్ళే దేవానే తీసుకెళ్ళి ఉంటాడు అని చెప్పడంతో నేనే షాక్ అయ్యాను అన్నట్టు చెప్తుంది. అయితే నీకు నేను విడాకులు ఇచ్చేస్తున్నాను, నువ్వు భర్త మాట జవదాటిని ఆడదానివి కదా, అంటే నువ్వు తాలికి విలువిస్తావు కదా, అంటే భర్తకు కూడా విలువిస్తావు కదా, అందుకని నేను విడాకులకి అప్లై చేస్తాను, నువ్వు సంతకం పెట్టాలి నా మాట విని అన్నట్టు మాట్లాడతాడనమాట. ఆ మాటకి మిథునకి ఏం చెప్పాలో అర్థం కాదు. అయితే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు ఈ భాను చూసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ విషయం. అసలు మిథునకి దేవా అంతటి దేవాన్ని విడాకులు ఇవ్వబోతున్నాడు, ఇంతకన్నా అదృష్టం ఏమన్నా ఉందా, మంచి శుభవార్త అంటే ఏమైనా ఉందా అని పిల్లలందరికీ చాక్లెట్స్ పంచిపెడుతూ తన మొక్కుని దేవుడు నెరవేరుస్తున్నాడు అని ఉదయాన్నే గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టాలి, 100 కొబ్బరికాయలు కొట్టాలి అన్నట్టు అనుకుంటుందన్నమాట. అయితే దేవా దగ్గరికి వెళ్ళి దేవా ఇంకా మిథునతో ఆ మాట అనేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. దేవా నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత మంచి నిర్ణయమో తెలుసా, నువ్వు ఈ మాట మీదే ఉండు రాజా అంటూ తనని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. మిథున మీద కోపం వచ్చేలాగా. అయితే మిథునకి ఏం అర్థం కాదు. మిథున అడిగింది కూడా ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే. ఒక్క మాట కనుక మిథునకు చెప్పుంటే దేవాని ఒక్క మాట కూడా ఎవరిని అన్నివ్వదు ఇంట్లో. అటువంటిది తనకు తెలియకుండానే తన విషయంలో తప్పు జరిగిపోయింది. ఒక మాట చెప్పుంటే బాగుండేది కదా అన్నట్టు అందరికీ అనిపిస్తుంది. ఇక మిథున ఏమనుకుంటుందంటే నిద్ర లేగానే గుడికి వెళ్ళిపోవాలని తన ఫ్రెండ్ని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది. ఇక్కడేనండి అసలు ట్విస్ట్ జరుగుతుంది. అలా చాలా సంతోషంగా కొబ్బరికాయలు కొడుతూ మొక్కు తీర్చుకుంటున్నాను, అసలు ఈ చిన్న విషయానికే నేను మొక్కు తీర్చేసుకుంటున్నాను అంటే ఏకంగా నా రాజాతో నాకు పెళ్ళైపోతే అది ఎంత బాగుంటుందో అనేది అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఆడ సాధువు గారు వస్తారనమాట. ఆమె చెప్తారు, నువ్వు విడదీయాలని ఎలా అనుకుంటున్నావు, వాళ్ళు విడదీయడానికి వాళ్ళు అనుకుని చేసుకున్న పెళ్ళి అనుకుంటున్నావా, కాదు, దేవుడు ముడివేసిన బంధం వాళ్ళది, సాక్షాత్ అమ్మవారి తాలే ఆ అమ్మాయి మెడలో ఉంది, దాన్ని నువ్వు తీయించగలవా, విడాకులు ఇప్పించగలవా అన్నట్టు అనడంతో ఒక్కసారిగా భాను షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, అయినా నాకు భయంగా అనిపిస్తుంది, మొక్కు నువ్వు తీర్చుకొని వచ్చేసేయి, నాకు ట్రిప్ పడింది అన్నట్టు వెళ్ళిపోతుందనమాట. నేను ముందు నుంచే చెప్తున్నానే వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకు అని చెప్తున్నాను, కానీ నువ్వేమన్నా విన్నావా భాను అంటూ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుంది. అయితే భాను ఆలోచనలో పడిపోతుంది. నిజంగా ఈ సాధువు ఏంటి ఇలా చెప్పింది, వాళ్ళిద్దరిని విడదీయడం తప్ప, వాళ్ళిద్దరు నిజంగా దేవుడు ముడివేసిన బంధమా, ఇదేంట్రా బాబోయ్ అన్నట్టు అనుకుంటుంది. ఒక క్షణం తను తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ తను కలుగుతుందనమాట. అయితే మిథున విషయంలో వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ త్రిపుర వేసే ప్లాన్లతో ఇంకా తలనొప్పి ఎక్కువైపోతుంది అనమాట హరివర్ధన్కి. మిథున నోటి నుండి దేవా నా భర్త మా ఆయన అన్న మాటలు గుర్తు చేసుకుంటూ హరివర్ధన్ బాధపడుతూ ఉంటాడు. నా కూతురు తెలిసి అలాంటి నరకంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, ఇంత మూర్ఖత్వంగా ఎలా ఉండగలుగుతోంది అన్నట్టు బాధపడుతూ ఉంటాడు. అయితే మిథున ఎలా అయినా సరే ఇంటికి వచ్చేసేయాలి అన్నట్టు అనుకొని దేవాకి చంపేయాలని ఈ త్రిపుర వాళ్ళు అనుకుంటారు. అలా అనుకొని యాక్సిడెంట్ చేయిస్తారు, ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం వల్ల మిథున దేవాలు దగ్గర కాబోతున్నారు. ఇక లేవలేని స్థితిలో ఉన్న దేవాకి సేవలు చేస్తూ మిథున దేవాకి దగ్గర కాబోతోంది. మొత్తం మీదైతే జరగబోయే ట్విస్టు ఇదన్నమాట. ఇది ఆల్రెడీ తమిళ్లో జరిగిపోయిన స్టోరీ. చిరుగాలి వీచిని అనే